చంద్రబాబు, జై తెలుగుదేశం. నేను కర్నూలు ఎస్పీగా పనిచేసేటప్పుడు సారు ఈ యొక్క రంజాన్ తోఫా ప్రోగ్రాం నంద్యాలలో లాంచ్ చేశారు. భారీ వర్షాలు, భారీ ప్రజలు, పేద ప్రజలు. అది చూసిన తర్వాత అప్పుడు సార్ సీఎం, ఐఎమ్ టాకింగ్ 2016. అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మేము రంజాన్ తోఫా ఇస్తున్నాం. ఈ రంజాన్ తోఫా కూడా టెంపరవరీ రిలీఫే వాళ్ళకి చాలా చాలా రిలీఫ్. కావున చంద్రబాబు నాయుడికి మీ ముఖాన అందుకి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 5,453 కోట్ల బడ్జెట్ ఇచ్చాడు మైనార్టీస్కి. ద గ్రేట్ పర్సనాలిటీ చంద్రబాబు. కావున ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేదలను ఆదుకోవాలని నా ఉద్దేశం. ఇంకా ఒకటి, కొంతమంది అడిగినారు, సార్ మేము ఈ పండుగ చేసుకోలేము ఉగాది అని కొంతమంది అడిగారు. వాళ్ళకి కూడా షార్ట్లీ ఒక 200-300 మందికి నేను ఉగాది తోఫా కూడా ఇవ్వాలని రిలీజ్ చేసుకున్నాను. మీరు పాత్రికేయులు ఇది గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒకటి, మనకు రాయలసీమ అంటేనే బ్యాక్వర్డ్, మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లేదు, స్కూల్ లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎన్ని ఉన్నా తెలుసా? IAS వరకు ఫ్రీగా చదివిస్తారు మీరు బాగా చదువుకునే వాళ్ళు ఉంటే. అలాంటి ట్రస్ట్ ఒకటి స్కూల్ ఓపెన్ చేయాలి రాయలసీమలో. అందులో అనంతపురంలో పెడితే సెంటర్ అన్నమాట. ఇది ఇట్లా తిరుపతి, ఇట్లా మనం కడప నుంచి కర్నూలు నుంచి కూడా సెంటర్. ఇది హార్ట్ ఆఫ్ ది మన రాయలసీమ. కాబట్టి ఈ స్కూల్ ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలు రాయలసీమలో ఏర్పాటు చేయాలి, స్ట్రాంగ్ డిమాండ్ అది. మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కొంటే ఇంకోటి చెప్తాం మీకు. క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. మనందరూ క్యాన్సర్ వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఫ్రీగా చేసుకొని పోతున్నారు. బసవతారక హైదరాబాద్లో, ఇప్పుడు అమరావతికి ఇచ్చారు, రాయలసీమకి ఇవ్వండి. మా వాళ్ళు ఖర్చు పెట్టలేరు, రాయలసీమ వాళ్ళు పూరు, మనందరికీ తెలిసే కదా. కాబట్టి అది ఉంది. నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే, మన ఎవరికైనా ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయిస్తాం. తర్వాత మాకు చదువు రాదు అనే వాళ్ళకి, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు. ఎవరైనా పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్, హైలీ ఇంటెలిజెన్స్, బాగా ఇంటెలిజెన్స్ చదవలేరు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సాయం చేయాలని మేము మరి కోరుతూ మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ కాలంలో ఖర్చు పెట్టేది తక్కువ. ఎవరైనా కానీ ఖర్చు పెడితే దానికి, ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంది అనుకోండి, ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను, నీకు ఇచ్చాను అనుకో, నాదే అది. ఇది ఎవడో కొట్టేసుకుపోయినాడు అనుకో, నాది కాదు కదా. అట్లా పరిస్థితి లేకుండా మీరు జాగ్రత్తగా, ప్రజలంతా కూడా ఎస్పెషల్లీ మైనారిటీస్, ఆధార్ క్యాస్ట్లో కూడా చాలా పూర్ ఉన్నారు, చెప్తుంది కదా మీకు. వాళ్ళకు కూడా ఉగాది తోపా ఇవ్వాలని ఉంది. నెక్స్ట్ ఉగాది తోపాలో కలుసుకుందాం మనం. ఓకే. జై చంద్రబాబు, జై లోకేష్. మనకు చంద్రన్న మహిళల కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి. ఇప్పుడు అదిగాక ఆర్థిక పరంగా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని సార్తో చెప్పడం అయింది. సారు తప్పకుండా ముందుకు తీసుకొస్తానమ్మా మైనార్టీస్ కోసమే సపరేట్గా పథకాలన్నీ కూడా తీసుకొస్తాము. మీ వాళ్ళందరినీ కూడా చదువు పరంగా పిల్లలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పారు. తప్పకుండా చంద్రబాబు గారు సార్ మా పథకాలన్నీ వినియోగించుకొని, ప్రజాదేవుడైన ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నారు సారు. అలాంటప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన పథకాలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనందరం కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి చంద్రబాబును గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.